నేను తెలీదా మేడం. దేనికోటం తెలీదా మేడం నేను దేనికోటం నీకు తెలీదా మేడం ఆగండి మేడం. ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను చెప్పండి ఏయ్ ప్లీజ్ మేడం. నిన్ను ప్రేమించడం ఏంట్రా నేను స్టూపిడ్ మళ్ళీ ప్రేమించాను అంటున్నా మరి ఇక్కడ నువ్వు స్టూడెంట్ అది గుర్తుపెట్టుకో ఐఎమ్ యువర్ లెక్చరర్ దట్స్ ఆల్ అంటే మీరు ఇంకా లెక్చర్ కాలేదు కదా మేడం. ఇదేదో నాకు జస్ట్ యాసనగా చెప్పారు మీరు. చెప్పే వాళ్ళని గురువు అని అంటారా అది ఆ కదా మాత్రం తెలిస్తే ఇలా ఉండవు నువ్వు మేడం గురువు కాదు మేడం, ఫ్రెండ్ అని కూడా అనొచ్చుగా. మీరు గురువు ఏం ఫ్రెండ్ ఎవరికి ఫ్రెండ్ నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత నేను నీకు ఫ్రెండా మేడం మన ఇద్దరు జస్ట్ ఒక 7 years ఇక తేడా. 7 years అవును మేడం 7 years ఏముంది నా ఏజ్ గురించి మాట్లాడతావు నువ్వు అంటే అంటే అది కాదు మేడం. మేడం ప్లీజ్ మేడం నా వల్ల కావట్లేదు. ఏందో మేడం ప్రతిరోజు మేడం ప్లీజ్ మేడం మీరు ఏమన్నానండి దయచేసి నన్ను ప్రేమించను అని మాత్రం అనకండి మేడం. నీకేమైనా బుద్ధి ఉందా లేదా నీకు మేడం అది ఎలా అడుగుతున్నావు నువ్వు ప్రేమించమని మేడం ఇద్దరికి ఒక 7 years ఫస్ట్ నువ్వు జరుగు అంటున్నా జరుగు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఓకే చేద్దాం. అంటే అది కాదు మేడం. అంటే మొహం చూసి మాట్లాడు నువ్వు ఇంత నుంచి నా వల్ల కావట్లేదు మేడం. మేడం సరే మేడం ఒక మాట, మీరు ఇంకోసారి చీరలు కట్టకండి. మీరు చీరలు నా కట్టండి. డెసిషన్ నువ్వేంద్రా చెప్పేది నా డెసిషన్ నువ్వేంటి చెప్పేది మరి మా చీరలు కట్టుకుని వచ్చి మరి చూస్తే మరి చూడకుండా ఎలా ఉంటాం మేడం? ఎలా ఉంటాం? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా చూడడానికి చాలా బాగుంది కుమార్ నువ్వు టాపిక్ మేడం. నడుము చాలా బాగుంది. నోరు అదుపులో పెట్టలేదో మేడం నీకు తోలు తీస్తానని చెప్తున్నా మేడం ఒక డౌట్, మీరు ఎవరిని ప్రేమించలేదు ఇంతవరకు? నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందిరా స్టూపిడ్ ఎవరితో మేడం? ఎవరు అతను? నీకు చెప్పాలా ఎవరైతే నీకు చెప్పాలనా మేడం ఒక మాట మేడం, ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు నాలంటూ ఫస్ట్ జరుగు నువ్వు ముందు అది కాదు మేడం. ఒక మాట ఈ రోజుల్లో ఏంటంటే ట్రెండ్ ఇప్పుడు ఏమైందంటే కాస్త అమ్మాయి ఎక్కువ ఏజ్ ఉండాలా, అబ్బాయి తక్కువ ఏజ్ ఉండాలా. ట్రెండ్ మేడం చాలా బాగుంటది. ఎందుకంటే రేపు మీరు నువ్వు ఫిక్స్ చేసిన ట్రెండ్ ఇది అంటే అది కాదు మేడం. మీరు రేపు మన పెళ్లి అవుతుంది. నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి? నేను దేనికోసం రమ్మని చెప్పాను ఇక్కడికి? 5 ఏళ్ళగా డిగ్రీ పాస్ ఫెయిల్ అవుతున్నావు. పాస్ చేయబలం కదా నేను పిలిపించాను. నువ్వు చేస్తున్నదేంటి? ఈజీ కానీ ఇది లైఫ్ మ్యాటర్, జీవితం సంబంధించింది మేడం. ప్లీజ్ మేడం పెళ్లి చేసుకుందాం. పిల్లలకి అందాం, 16 మందిని అందాం, 20 మందిని మేడం సిట్టింగ్ చేద్దాం మేడం. ఏంట్రా ఏం మారుతున్నావురా నువ్వు? మేడం బుద్ధి ఉందా నీకు? బుద్ధి ముందు అది కాదు మేడం. ఈ రోజులు ఏమవుతుందంటే రేపు మీరు ఒకవేళ పెద్దలు అయిపోయి వయసు అయిపోయినా సరే నాలాంటి యంగ్ మీరు అనుకోండి. నాకు జస్ట్ 20 years మేడం. రేపు 21 వస్తుంది. మీరు నాకంటే ఒక 9 years 10 years పెద్ద కదా. ఆ నోటికి అడ్డం వేయరా, తాళం వేయరా నోటికి. అంటే అది కాదు మేడం. ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ తన్నులు పడ్డానికి జాగ్రత్త. చూశాను మేడం. ఒక 4 ఏళ్ళ నుంచి మిమ్మల్ని అయితే ప్రేమిస్తాను మేడం. అసలు ఈ మధ్య మీరు లాస్ట్ మాట మిమ్మల్ని నిజంగా నేను 4 years నుంచి ప్రేమిస్తాను అన్నా. కానీ మీరు నాకు ఈ మధ్య 1 year బ్యాక్ పరిచయం. అప్పటి నుంచి మీరు మాట్లాడాలని ట్రై చేస్తా ఉన్నా. కానీ నాకు ఛాన్స్ వచ్చే సరే కానీ అప్పుడు నాకు ఛాన్స్ వస్తే కానీ నాకు రాలేదు మేడం. ఛాన్స్ మీతో మాట్లాడడం చేస్తా ట్రై నువ్వు మర్యాదగా కూర్చుంటావా వెళ్ళిపోతావా? స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వనా? మనసారా చలితారా నా గుండెని మొత్తం కంప్లైంట్ ఇస్తాను. అది కాదు మేడం నేను చెప్పేదండి ఒక మాట మేడం. మిమ్మల్ని తప్ప నేను ఏమని ప్రేమించలేకున్నాను మేడం. మిమ్మల్ని చూస్తేనే నాకు నిజంగా నాకేంతో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటదని, పిల్లల కంటే బాగుంటదని, పైగా మన ఇద్దరు కలిసి ఇది జీవితం రా, సినిమా కాదు. మరి ఆ సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు కదా, అది కథరా. అది కథ, ఇది జీవితం మేడం. నిజమే సినిమా నిజం అవుతుంది మేడం. నిజం సినిమా అవుద్ది, సినిమా నిజం అవుద్ది. అందుకనే మహేష్ బాబు నువ్వు అందుకేనా ఫెయిల్ అయ్యేది? నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందువల్ల ఫెయిల్ అవుతున్నావు. ఇది నీకు వచ్చిన రోగం ఉంది చూసినావా? ఈ రోగం పెట్టుకుని నువ్వు చదవాలంటే చదవలేవు నువ్వు. నేనే కాదు నాలాంటి ఇంకా మంచి మంచి సీనియర్ టీచర్స్ చెప్పినా కూడా నువ్వు ఫెయిల్ అవుతూనే ఉంటావు. ఇది కరెక్ట్, ఇది పక్కా. ఇది సరే మేడం ఒక మాట ఈసారి నేను పాస్ అవుతాను. మీరు ప్రేమిస్తారా? ముందు నువ్వు చేతి అన్నానా? వెళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఫస్ట్ యు మెయింటైన్ ద డిస్టెన్స్. ఫస్ట్ యు మెయింటైన్ ద డిస్టెన్స్. ఐ విల్ టెల్ యు. మేడం సారీ మేడం ఏమనుకోబాకండి. అంటే నిజమే మేడం. నడుము చూసినా మళ్ళీ నడుము గురించి మాట్లాడేమో బాగా చేస్తాను నీకు అట్లే. ఓకే అంటే అది కాదు మేడం. మీ పెద్దలు కూడా చాలా బాగుండే.
వర్ణించకు. మేడం మీ బొక్కలు కూడా భలే ఉంటాయి మేడం నిజంగా. నీకు ఇప్పుడు ఏటు పడింది అనుకో చూడు చెప్తా నేను. ఇంకోటి లాస్ట్ మాట మేడం, లాస్ట్ మాట ఈ ఒక్క మాట చెప్పదు వాళ్ళ కదా, మీ ముక్కు కూడా భలే ఉంటుంది మేడం. ఏయ్, మేడం మేడం కుమార్. పుట్టుమచ్చా ఏయ్, కాదు, అది ముక్కు పుడక మేడం భలే ఉంది మేడం. చూడు మేడం మేడం లిమిట్ కూడా హద్దు ఉంటుంది. కనీసం ఒక 2 నిమిషాలు నాతో ఫ్రెండ్ గా మాట్లాడొచ్చుగా. ఫ్రెండ్లీగా మాట్లాడే కాబట్టి స్టిల్ ఇప్పటికి నా దగ్గర కూర్చొని ఉండ నా పక్కన ఉన్నావు. మేడం ఇంకా దాన్ని కన్నా క్రాస్ చేసావనుకో ఎక్కడ మాట్లాడారు చెప్తా నేను నీకు. వచ్చినప్పుడు ఎంత ట్రై ఏ చేస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళు ముందు. అసలు పార్క్ లో చూడండి, నీ నేను ఈ లెక్చర్ అనేదా, అది నీ కాదు టీచర్ అనేదా నేను. అక్కడ పార్క్ లో అట్ట పోతే అందరూ ప్రేమించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. నిన్ను కూడా అలా చేయాలని నాకు అనిపిస్తుంది. పగిలిపోతుంది ఇంకోసారి ఎక్స్ట్రా మాట్లాడినావంటే నువ్వు. అది కాదు, నేను ఖుషి టూ అనుకున్నావా? ఖుషి టూవా? మరి అట్లనే ఉంది ఫీలింగ్స్ అన్ని. అంటే లేదు, నేను ఆయన పెద్ద ఫ్యాన్, నేను అంతే. అంటే నన్ను అందరూ అదే అంటారు మేడం. నేను కాస్త నన్ను చూస్తే పవన్ కళ్యాణ్ లా ఉంటానట, రామ్ చరణ్ లా ఉంటాను. ఉంటావు మధ్య గేమ్ చేంజర్ సినిమా కూడా ఉంటావు. లేదు మేడం, చిరంజీవి లాగా నేను డాన్స్ కూడా చేస్తాను మేడం. ఆడ భూమిక ఒట్టి మాట్లాడింది, ఈ భూమిక మాట్లాడదు, చంప పగలు కొడుతుంది. అర్థమైతుందా నీకు? అంటే నువ్వు భూమికనా? డే అక్కడ భూమిక కొట్లాడితో మాటలో గమ్మన అయిపోయింది. ఈ భూమిక కొట్లాడి గమ్మన ఆగిపోదు. ఏం చేస్తుంది? తన్నులు తినిపిస్తది, లోపలేసి బాగా తన్నులు తినిపిస్తది. అర్థమైతుందా? నీకు చెప్తే అర్థం కాదు ఎందుకు నీకు? అంటే ఫస్ట్ నువ్వు వెళ్తావా స్టేషన్ కంప్లైంట్ ఇవ్వనా? అది కాదు, నేను చెప్పేది ఒక్క మాట అదేం కాదు. నువ్వు చెప్తే నేను వినాలనా? అది కాదు మేడం, నేను చెప్పేది మీరు నడుము కూడా భయం ఉంటది. ఇంకోసారి నా గురించి మాట్లాడినావో ఫోన్ మాత్రం తోలు తీస్తానట్లే. మరి స్టాప్ చేయి. ఫస్ట్ నువ్వు గెట్ అవుట్, ఫస్ట్ యు గెట్ అవుట్. నన్ను ప్రేమించండి మేడం, ప్లీజ్ మేడం. మేడం నీకు చెప్తే అర్థం కాదా? మేడం మీరు పైగా మీరు ఎంతో మందికి ఆదుకుంటారు, నన్ను ఒకటి ఆదుకోండి మేడం. మీ జీవితం నిన్ను ఆదుకున్నందుకే ఈ విధంగా అయిపోయినా నేను. లాస్ట్ మాట మేడం, ఒక్క మాట, మీరు ఎంతమంది ప్రేమించుకోండి కానీ నన్ను పెళ్లి చేసుకుంటారా? పడుతున్నా నేను నీ కంటికి. అమ్మా అంటే అది కొంచెం కూడా నేను చెప్పేది అదే మేడం. మీరు ఎక్కడికైనా పోండి, పబ్బులు పోండి, క్లబ్బులు పోండి, నేనేమన్నా సెక్యూరిటీ మేడం మేడం వద్దు మేడం, ఎవరు పెరగ మేడం, పైగా జనాలు కొడతారు మేడం చుట్టూ. అంటే పైగా మీరు ఢిల్లీలో చదువుకొని వచ్చారు, అక్కడ ట్రెండ్ వేరు కదా, మీరు అమెరికాలో చదివారంట. ఎక్కడ పుట్టినా కూడా నా తెలుగుదనం నా దగ్గర ఉంటది. మీరు లండన్ లో అమెరికాలో చదువుకున్నారంట కదా, అక్కడ పబ్బులు క్లబ్బులు అన్ని కామన్ అంట కదా. ఎవరికి? నీకా? మీరు చేయరా డాన్స్ చేయరా పబ్బులు క్లబ్బులు? నువ్వు చూసావా? అంటే నువ్వు చూసావా? పక్క దేశం చేస్తారంటగా. ఎవరు? మీరు చేయలేదు మేడం. వెళ్ళి నువ్వు చేసుకోవాలి మేడం. 10 సంవత్సరాలు అంటే అది కాదు మేడం. పర్సనల్స్ మాట్లాడకుండా నోరు మూసుకొని చదువుతావా లేదా వెళ్తావా? మేడం మన ఇద్దరు పెళ్లి కంప్లైంట్ పెళ్లి ఎవరితో పెళ్లి కావాలి? ఎవరితో కావాలి పెళ్లి నీకు? మేడం మీతో మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, ఏమన్నా అనుకంటే మేడం ఒక్కసారి మేడం కుమార్ నీకు చెప్తే అర్థం కదా. అమెరికా పోదాం, మన ఇద్దరు అమెరికా పోదాం, పిల్లలకి వెళ్దాం, అమెరికాలో ఉండిపోదాం, ఈ దేశానికి వద్దు మేడం, రాకూడదు సార్ ఆడే ఉందాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అంటున్నాను. అంటే పిచ్చి పట్టింది. నీకు ఇంత చెప్పి కూడా వేస్ట్ నీకు. ఇంకా ప్రేమించండి మేడం, మేడం దాన్ని పెడతా, వెళ్ళదు మేడం ప్లీజ్ మేడం, మీకు కాల్ పెడతాను మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ వేస్ట్ అని నాకు బాగా ప్లీజ్ ప్లీజ్ మేడం. అది కాదు మేడం ప్లీజ్, నేను చెప్పేదా. ఎంతమంది ట్రై చేసి ఎంతమంది పడరు, ఎలా పడేయాలి ఇంక అమ్మాయిలే. ఛా